Good morning, sir. So the first chapter in the last class we started, that is kinetic theory of gases. Right. Right. So what are the postulates of kinetic theory of gases? Voice clear? Once mic check. Yes, sir. Yes. So let us consider a gas system in the vessel. So we know that the gas molecules move randomly in the vessel. So when they are moving randomly or when they are in the vigorous motion, the molecule can collide with one another or that can collide with the walls of the vessel. Clear, sir? So here, the first postulate is we are considering the molecule as hard, perfect, elastic, rigid spheres. Perfect, elastic, rigid spheres, right? The one molecule can collide with another molecule or that can collide with the walls of the vessel. So when the molecules are colliding with another molecule or the molecule colliding with the wall of the vessel, then the interaction time is negligible. The interaction time or the collision time is negligible. Okay. సో టూ మాలిక్యూల్స్ ఒకదానితో ఒకటి కొల్లాయిడ్ అవుతున్నప్పుడు కానీ మాలిక్యూల్ వాల్ వెషల్తో కొల్లాయిడ్ అవుతున్నటువంటి టైం డ్యూరేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దట్ ఈస్ నెగ్లిజిబుల్. ఒక మాలిక్యూల్ ఇంకొక మాలిక్యూల్తో కొల్లాయిడ్ అవుతున్నప్పుడు మాత్రమే వాటి మధ్య మాలిక్యులర్ అట్రాక్షన్ ఫోర్స్ ని మనం కన్సిడర్ చేస్తాం. సో మిగిలిన టైంలో సో వెన్ ఇట్ ఇస్ మూవింగ్ మోషన్, వెన్ ఇట్ ఇస్ ఇన్ ద మూవింగ్ ఆర్ వెన్ ఇట్ ఇస్ ఇన్ ద మోషన్, సో బిఫోర్ టేకింగ్ అనదర్ పొల్యూషన్, so akkada we are neglecting the molecular interaction forces. Okay, only we consider, we take into account the molecular interaction forces during the collision. Okay, sir. So in the vessel, in this, at any point the molecular density remains constant. Molecular density is defined as the number of molecules per unit volume. Suppose ikkada
వెషల్ వాల్యూమ్ V అనుకుందాం. The total number of molecules N అనుకుంటే, then the number of molecules per unit volume, the total number of molecules by the volume. అంటే వెషల్ లోపల ఏ పాయింట్ వద్ద తీసుకున్నా కూడా యూనిట్ వాల్యూమ్ లో ఉండేటువంటి నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కాన్స్టెంట్ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ మాలిక్యులర్ డెన్సిటీ సార్. మాలిక్యులర్ డెన్సిటీ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకేనా? ఇక్కడ మాలిక్యూల్స్ మధ్య జరిగే కొలిజన్స్ కానీ, మాలిక్యూల్ వెజల్ వాల్స్ తో జరిపే కొలిజన్ కానీ ఎలాస్టిక్ కొలిజన్ గా ట్రీట్ చేస్తాం. ఎలాస్టిక్ కొలిజన్ అంటే సో ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ రెండు కూడా ఒబే అవుతాయి. క్లియర్ సార్? సో దీస్ ఆర్ ద పోస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. నేను చెప్తున్నాను, ఫస్ట్ మాలిక్యూల్ కి ఫైనైట్ సైజ్ వాల్యూమ్ ఉంటుంది. వెజల్ వాల్యూమ్ తో కంపేర్ చేస్తే మాలిక్యూల్ సైజ్ వెరీ నెగ్లిజిబుల్, కాబట్టి పాయింట్ సైజ్ మాలిక్యూల్ గా తీసుకుంటాం. మాలిక్యూల్ ని ఎలాస్టిక్, రిజిడ్, హాట్ స్పియర్ గా ట్రీట్ చేస్తాం. మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, ఓన్లీ కొలిజన్స్ జరిగే టైంలో మాత్రమే తీసుకుంటాం. ఒక మాలిక్యూల్ ఇంకొక మాలిక్యూల్ తో కానీ, నెక్స్ట్ పాత్ర గొడలతో కానీ ఎలాస్టిక్ కొలిజన్ జరుపుతుంది. రైట్? సో బికాస్ ఆఫ్ దిస్ కొలిజన్ ప్రెజర్ ఇస్ క్రియేటెడ్. గ్యాస్ ప్రెజర్ ఏర్పడటానికి కారణము మాలిక్యూల్స్ మధ్య జరిగేటువంటి కొలిజన్. నెక్స్ట్ వెజల్ వాల్స్ తో జరిగేటువంటి కొలిజన్. సో త్రూఅవుట్ ద వాల్యూమ్ ఆఫ్ ద వెసల్, throughout the volume of this container, at any point molecular density remains constant. Rho is equal to N by V. Clear, sir? Yes. Anyone respond? Hello? Anyone respond? Are you listening or not? వినిపిస్తుందా? Yes, sir. ఓకే, క్లియర్ కదా? Yes, So sir. you got Clear. idea about the postulates of kinetic theory of gases. Next, ఇప్పుడు మనము ఒక వెజల్ తీసుకుందాం నాన్న. సో దిస్ ఈస్ ఏ కంటైనర్ ఆర్ వెసల్, ట్యూబ్ షేప్. సో దీంట్లో నేను ఏదో ఒక గ్యాస్ తీసుకున్నాను, చెప్పాను. ఇక్కడ మన గ్యాసెస్ ని 2 types గా మనం మాట్లాడతాం. వన్ ఈస్ రియల్ గ్యాస్, ద సెకండ్ వన్ ఐడియల్ గ్యాస్. రియల్ గ్యాస్, ఐడియల్ గ్యాస్. రియల్ గ్యాస్ లో మాలిక్యులర్ సైజ్ ని ఫైనైట్ సైజ్ గా ట్రీట్ చేస్తాం. మాలిక్యూల్ మధ్య అట్రాక్షన్ ఫోర్సెస్ ని లెక్కలో తీసుకుంటాం. సో వీ కన్సిడర్ ది ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్ ఫోర్సెస్ and also the molecule has some finite size. But whereas in the case of ideal gas, here the gas molecule treated as point size molecule, almost zero, so zero size. Okay, so there are no molecular attraction forces. Intermolecular attraction forces becomes zero. So this is the difference between real gas and ideal gas. Okay, so anyhow, so when you consider either real gas or ideal gas, whatever it is, here we talk about 3 types of velocities regarding the molecule velocities. One is average velocity, the second one RMS velocity, the third one most probable velocity or most probable speed. For example, in the container there exists n number of molecules, capital N number of molecules. So different molecules are having the different individual speeds, C1, C2, C3, C4 and so on, Cn. Okay, then their average speed is given by, so how to calculate the average? Sum of the quantities by the number of quantities. Then individual speed C1 plus C2 plus C3 and so on, Cn, all by the total number of molecules here. So this gives the average speed, average velocity or average speed. If there exists n number of molecules and their individual speeds are C1, C2, C3 and so on, Cn, then
we can calculate their average speed given by C bar equal C1 plus C2 plus C3 and so on Cn by n. So this is one kind of velocity we talk here. The second one, C bar square, sir, C square bar or C bar square. Individual speeds squares value C1 square, C2 square, C3 square and so on Cn square. Okay. If you take the average of these values, C1 square plus C2 square plus C3 square and so on Cn square whole by n. So for this, if you take the root value, that is nothing but RMS velocity. CRMS is equal to root mean square velocity. The root of the square root of mean of squares of their individual speeds. C1, C2, C3 and so on Cn అనేవి individual speeds. వాటి స్క్వేర్స్ వాల్యూస్ ఏమవుతాయి? C1 స్క్వేర్, C2 స్క్వేర్, C3 స్క్వేర్, Cn స్క్వేర్ అవుతాయి. దాని యావరేజ్ ఏమవుతుంది? యావరేజ్ అంటే మెయిన్ వాల్యూ C1 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్ అండ్ సో ఆన్ Cn స్క్వేర్ బై n. దానికి స్క్వేర్ రూట్ తీసుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ఎంఎస్ వెలాసిటీ. సిఆర్ఎంఎస్ తో చూపిస్తాం. ఆర్ఎంఎస్ అంటే రూట్ మెయిన్ స్క్వేర్ వెలాసిటీ. ఓకే, సో సిఆర్ఎంఎస్ ఇస్ ఈక్వల్ రూట్ ఆఫ్ C1 square plus C2 square plus C3 square and so on Cn square by n. Okay, the third kind of speed is most probable speed. It is denoted with the letter Cp. Cp is nothing but the more number of molecules having that speed, the maximum number of molecules in the container having that speed. ఎక్కువ మాలిక్యూల్స్ కలిగి ఉండేటువంటి స్పీడ్ ని మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అంటాం. మనకు వెషల్లో ఉన్నటువంటి కంటైనర్ లో ఫర్ ఎగ్జాంపుల్ 1 mole ఆఫ్ గ్యాస్ తీసుకున్నాం అనుకోండి సార్. 1 mole ఆఫ్ గ్యాస్ లో అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ ద అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్? అవగాడ్రో నెంబర్ చెప్తారు ఎవరైనా? వాట్ ఈస్ ద అవగాడ్రో నెంబర్ సార్? అవగాడ్రో నెంబర్ ఎంత? 0.09 కాదు, 6.023 into 10^23 నన్ను. అంటే 1 mole గ్యాస్ లో ఇన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ 1 mole హైడ్రోజన్ తీసుకున్నారనుకోండి. 1 mole హైడ్రోజన్ అంటే 2 grams ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్ H2 కదా, హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1 కదా. సో 1 into 2 అంటే మీరు 2 grams హైడ్రోజన్ తీసుకుంటే 2 grams హైడ్రోజన్ లో మీకు అవగాడ్రో నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉంటాయి. అంటే 6.023 into 10^23 దిస్ మచ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. చూడండి, 10^23 అంటే 1 పక్కన 23 జీరోస్ అన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అన్ని మాలిక్యూల్స్ లో ఎక్కువ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కామన్ గా కలిగి ఉండేటువంటి స్పీడ్, డిఫరెంట్ మాలిక్యూల్ డిఫరెంట్ స్పీడ్ ఉంటాయి. ఇక్కడ మాలిక్యూల్ స్పీడ్స్ 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉండొచ్చు. ఒక మాలిక్యూల్ కొద్దిసేపు ఒక స్పీడ్ ఉంటుంది, ఒక మాలిక్యూల్ తో కొలిజన్ జరుగుతుంది, మళ్ళీ దాని వెలాసిటీ డైరెక్షన్ మారుతుంది, మాలిక్యూల్ స్పీడ్ మారుతుంది ప్లస్ డైరెక్షన్ మారుతుంది. సో తర్వాత సంథింగ్ స్పీడ్ ఉండొచ్చు, మళ్ళీ అనదర్ మాలిక్యూల్ తో కొలిజన్ జరపవచ్చు. కాబట్టి మాలిక్యూల్ స్పీడ్ ర్యాండమ్ గా చేంజ్ అవుతుంది. డిఫరెంట్ మాలిక్యూల్ డిఫరెంట్ స్పీడ్ కలిగి ఉంటాయి. మాలిక్యులర్ స్పీడ్స్ అనేవి ఇక్కడ 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉండొచ్చు. ఇందులో ఈ టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ లో మోర్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ మాక్సిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కలిగి ఉండేటువంటి స్పీడ్ ని మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అంటాం. దాన్ని మనము సిపితో రిప్రజెంట్ చేస్తాం. సో హియర్ ఐ ఎక్స్ప్లెయిన్ 3 types of velocities. One is average speed, the second one RMS speed, the third one most probable speed. Clear, sir? Yes, Yes. sir. C bar is equal to wait. Yes, C bar equal to formula under root under root 8 kT by pi small m. That equals to, in another terms, root of 8 RT by pi capital M.
In this formula, K stands for Boltzmann constant, T absolute temperature, M mass of the molecule, capital R universal gas constant, capital S molecular weight. If someone is in the mute condition, so whenever I'm asking the question, then only you come into the unmute condition, sir. So in the remaining time, we should off the microphone, because otherwise I am listening your another unwanted voices at your home. ఓకే, క్వశ్చన్ అడిగినప్పుడు అన్మ్యూట్ చేసి చెప్పాలి, మిగిలిన టైంలో ఖచ్చితంగా మ్యూట్ లో ఉండాలి. Here K is the Boltzmann constant, M mass of the molecule, capital M molecular weight, hydrogen molecular weight 2 grams, oxygen O2 32, nitrogen atomic weight 14 కాబట్టి N2 అంటే 28 grams. M అంటే గ్యాస్ మాలిక్యూల్ యొక్క మాస్, క్యాపిటల్ M అంటే మాలిక్యులర్ వెయిట్ సార్, మాలిక్యులర్ మాస్, రైట్. సో దాని ఎక్స్ప్రెషన్ ఫర్ ఆర్ఎంఎస్ స్పీడ్, ఇక్కడ డెరివేషన్ మీకు ఏం అవసరం లేదు, √3 kT by small m that equals to √3 RT by capital M. నా క్యాపిటల్ M రాస్తే ఇక్కడ న్యూమరేటర్ లో మీకు R వస్తుంది, కింద స్మాల్ m రాస్తే K రావాలి. ఒకటే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవటం. ఇక్కడ మాలిక్యూల్ మాస్ స్మాల్ m లో ఎక్స్ప్రెస్ చేస్తే సో యూ విల్ గెట్ K వాల్యూ సార్, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ వస్తుంది. ఇక్కడ K ప్లేస్ లో R అని రాస్తే కింద క్యాపిటల్ M రాయాలి. క్లియర్? ద మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అంటే ఏమన్నాము, ఎక్కువ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కలిగి ఉండే స్పీడ్. ఓకేనా? సో మనకు నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి, లార్జ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. సో దాంట్లో మోర్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కలిగి ఉండే కామన్ స్పీడ్ ని మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అంటాం. దానికి ఎక్స్ప్రెషన్ ఏంటంటే √2 kT by small m that equal to √2 RT by capital M. చూడండి, ఈ మూడు ఫార్ములాస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్స్ వెరీ క్లియర్. K ఉన్న దగ్గర స్మాల్ m రాశాను, R ఉన్నప్పుడు క్యాపిటల్ M రాశాను, అవునా? సో ఇక్కడ K రాశాను, రైట్, స్మాల్ m వచ్చింది. ఇక్కడ క్యాపిటల్ R వస్తే ఇక్కడ క్యాపిటల్ M వస్తుంది. సో 2 kT by m √2 RT by M, అవునా? సో C bar equal to √8 by pi √RT by M, RMS speed √3 into √RT by M, most probable speed √2 into √RT by M. ఈ మూడింటిని మనం కంపేర్ చేస్తే ఏది ఎక్కువ? ఈ మూడింటిని మనం కంపేర్ చేస్తే ఏది ఎక్కువ సార్? చూడండి, C bar is equal to √8 by pi into √KT by M. CRMS is equal to √3 into √3 ని బయటికి రాశారు, √KT by M. CP is equal to √2 √KT by M. Yes. Okay. √3 value 1.732. 1.732 √KT by M సార్. ఇక్కడ ఇది 1.59 వస్తుంది, √KT by M. √8 by pi, 8 by pi వాల్యూ 3.14, మీరు అది చేస్తే 1.59 వస్తుంది. √2 వాల్యూ 1.414 కదా, √KT by M. ఈ మూడింటి కంపేర్ చేస్తే ఏది ఇందులో ఏది బిగ్గర్ వాల్యూ? విచ్ ఇస్ ద గ్రేటర్ వాల్యూ అమాంగ్ దీస్ త్రీ? C bar, CRMS, CP లో ఏది గ్రేటర్ వాల్యూ? CRMS. నెక్స్ట్ C bar. నెక్స్ట్ CP. అంతేనా? సో ఇక్కడ CRMS గ్రేటర్ దాన్ C bar గ్రేటర్ దాన్ CP. ఇది ఎంట్రన్స్ బిట్ సార్. ఇది PG ఎంట్రన్స్ లో, బిఎడ్ ఎంట్రన్స్ లలో, మీకు ఎంసెట్ లో కూడా వచ్చి ఉండాలి ఇది. సో CRMS గ్రేటర్ దాన్ C bar గ్రేటర్ దాన్ CP. వాటి రేషియో కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ C bar by C bar అండ్ CRMS? ఈ రెండింటిని డివైడ్ చేస్తే you will get 1.59 by 1.73. The ratio of C bar and CP
So take the ratio C bar by Cp equal to root of 8 by pi by root 2 value. You will get some answer. So ikkada you can calculate the ratio among any two or among three. The ratio of C bar, CRMS, Cp. You take C bar is to CRMS is to Cp. You will get the answer. Okay. So this is one more thing I want to tell you. Next. So here, so till now we discussed the postulates of kinetic theory of gases, and we extended the concept about the discussion of three types of gas molecule speeds: average speed C bar, RMS speed CRMS, and most probable speed. If you draw the graph between the speed of gas molecule versus here the total number of gas molecules, capital M. You will get the graph like this. So this is the curve. ఈ గ్రాఫ్ ను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సో దిస్ ఇస్ ద స్పీడ్ 0 సార్. 0 నుంచి గ్యాస్ మాలిక్యూల్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ పోతున్నాయి చూడండి. ఇది పీక్ వాల్యూకి సంబంధించినటువంటి స్పీడ్. దిస్ ఈస్ కాల్డ్ సిపి. అంటే ఏంది, ఇక్కడ గ్యాస్ మాలిక్యూల్ స్పీడ్ 0 నుంచి ఒక పర్టికులర్ వెలాసిటీ వరకు ఇంక్రీజ్ అయినాయి, తర్వాత అగైన్ మళ్ళీ తగ్గుతూ పోయినాయి కదా. పీక్ వాల్యూ అని అంటే, పీక్ వాల్యూ అంటే ఏంటి, ఎక్కువ మాలిక్యూల్స్ కలిగి ఉండేటువంటి స్పీడ్. ఎక్కువ మాలిక్యూల్స్ కలిగి ఉండే స్పీడ్ ని మనము మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అన్నాం, కాబట్టి ఇది సిపి. సిపి కంటే సి బార్ ఎక్కువ ఉన్నాం కాబట్టి ఇక్కడ సి బార్ ఇక్కడ ఉంటుంది. సి బార్ కంటే సిఆర్ఎంఎస్ ఇంకా ఎక్కువ, సో సిఆర్ఎంఎస్ ఇక్కడ చూపించవచ్చు. అంటే ఇక్కడ మన గ్రాఫ్ లో అబ్జర్వ్ చేస్తే, గ్రాఫ్ లో కూడా మనకు క్లియర్ గా అర్థం, సిఆర్ఎంఎస్ greater than C bar greater than Cp. The speed of gas molecule corresponding to the peak value, that is nothing but most probable speed, or the more number of molecules. So the molecules having the probability, more number of molecules having the probability containing the same speed, that is the most probable speed. కాబట్టి ఇక్కడ Cp కంటే తక్కువ, సిపి కంటే ఎక్కువ ఉండేటువంటి మాలిక్యూల్ నెంబర్ తక్కువ చూడండి, ఓకేనా. సో మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ కంటే తక్కువ స్పీడ్ ఉన్న మాలిక్యూల్ నెంబర్ తక్కువ ఉంది, సిపి కంటే ఎక్కువ స్పీడ్ ఉన్నటువంటి మాలిక్యూల్ నెంబర్ తక్కువ ఉంది. ఓన్లీ ఒక సర్టైన్ స్పీడ్ ఉన్న మాలిక్యూల్ నెంబర్ ఎక్కువ ఉంది, దాన్నే మనం మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అంటాం. సో దాన్ని సిపితో చూపిస్తాం, సిపి అంటాం. సిపి ఫార్ములా √2kT/m or under root 2 RT by capital M. Clear, sir? So this is called velocity distribution curve. This curve is known as velocity distribution curve. So the graph plotted between the total number of gas molecules and the speed is nothing but velocity distribution curve. ఇక్కడ వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అబ్జర్వ్ చేస్తే ఇది సిమెట్రిక్ గా లేదు చూడండి. సిపికి లెఫ్ట్ సైడ్ గ్రాఫ్, సిపికి రైట్ సైడ్ గ్రాఫ్ సిమిలర్ గా లేదు. సిమిలర్ గా ఉంటే ఎగ్జాక్ట్ ఇట్లా మీకు పారాబోలా రావాలి, చూస్తుందా అంటే ఇది అసిమెట్రిక్ కర్వ్ నెంబర్ 1. సో ఇక్కడ గ్యాస్ మాలిక్యూల్ స్పీడ్ 0 నుంచి మాక్సిమం వరకు నేను తెలుస్తుంది, అంటే 0 నుంచి పీక్ వాల్యూ వరకు పోయింది. సో 0 టు మాక్సిమం ఉంది అనేది సెకండ్ పాయింట్. మీరు ఏ టెంపరేచర్ వద్ద తీసుకున్నా కూడా, నేను ఇదే గ్రాఫ్ ని అట్ డిఫరెంట్ టెంపరేచర్ లో ఇదే వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ని మనం డ్రా చేద్దాం సార్, ఓకేనా. అట్ డిఫరెంట్ టెంపరేచర్ లో వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ డ్రా చేస్తే ఎట్లా ఉంటుందో చూడండి. సో దిస్ ఈజ్ at 1 temperature, it is at 2nd temperature, it is at 3rd temperature. At the temperature T1 Kelvin, it is at the temperature T2 Kelvin. This is at T3 Kelvin. At the temperature T1 Kelvin, this is most probable speed Cp. ఇక్కడ పీక్ సంబంధించినటువంటిది Cp డాష్ అన్నాం, ఇది Cp డాష్. At the temperature T3, most probable speed Cp double dash.
ఈ 3 కర్వ్స్ లో ఫస్ట్ కర్వ్ కింద ఉన్న ఏరియా ఎంత ఉంటుందో సెకండ్ కర్వ్ కింద ఉన్న ఏరియా అంతే ఉంటది. ఈ ఏరియా ఎంత ఉంటుందో ఓకే, సెకండ్ కర్వ్ కింద ఉన్నటువంటి ఏరియా కూడా అంతే ఉంటది. అట్లాగే థర్డ్ కర్వ్ కింద ఉన్నటువంటి ఏరియా ఇది కూడా అంతే ఉంటుంది. ద ఏరియా అండర్ ద కర్వ్ అండ్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ కి కర్వ్ కింద ఉన్నటువంటి ఏరియా ద టోటల్ నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఇన్ ద కంటైనర్ ను చూపిస్తుంది. గ్యాస్ మాలిక్యూల్ లో ఉండేటువంటి మాలిక్యూల్ నెంబర్ మారుతుందా? మారదు కదా. మనం ఒక క్లోజ్డ్ వెజల్ లో ఉన్న గ్యాస్ సిస్టమ్ గురించి మాట్లాడతాం. ఒక క్లోజ్డ్ కంటైనర్ లో ఉన్న గ్యాస్ మాలిక్యూల్ నెంబర్ కాన్స్టెంట్ ఉంది. కాబట్టి ఇక్కడ గ్రాఫ్ కింద ఉన్నటువంటి ఏరియా ద టోటల్ నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్ రిప్రజెంట్ చేస్తుంది. దట్ రిమైన్స్ కాన్స్టెంట్ నెంబర్ 1. ఇక్కడ కర్వ్ అనేది అసిమెట్రిక్ గా ఉంటుంది నెంబర్ 2. హియర్ T3 గ్రేటర్ దాన్ T2 గ్రేటర్ దాన్ T1 సన్. అంటే గ్యాస్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూ పోతే మీకు మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది చూడండి. సో ఇక్కడ మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ సిపి కంటే ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది. ఎందుకు? టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నామంటే మనం బయట నుంచి థర్మల్ ఎనర్జీ ఇస్తున్నాం. బయట నుంచి నువ్వు హీట్ ఎనర్జీ ఇస్తున్నామంటే గ్యాస్ మాలిక్యూల్ ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది. కాబట్టి దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది, కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, సిపి వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. మోర్ నెంబర్ మాలిక్యూల్స్ కలిగి ఉండేటువంటి స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో సిపి ఇంక్రీజ్ అవుతుందని మనకు తెలుస్తుంది. అంటే విత్ ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్, రైట్ సార్, విత్ ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్ the CP values increases. CP value that is shifting towards the right side. The CP value shifting towards the higher speed. Are you getting, sir? Yes. Yes, sir. Yes, sir. అదవుతుందన్న. ఇక్కడ గ్రాఫ్ అనేది CP కి బోత్ సైడ్ సిమెట్రిక్ గా లేదు, అసిమెట్రిక్ గా ఉంటుంది. నెంబర్ 1. నువ్వు ఎట్ డిఫరెంట్ టెంపరేచర్ లో గ్రాఫ్ కర్వ్ తీసుకున్నా ఆ గ్రాఫ్ కింద ఉన్న ఏరియా కాన్స్టెంట్ ఉంటుంది. అంటే నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కాన్స్టెంట్ ఉంటుంది అని మీనింగ్ చెప్తుంది. విత్ ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్ సిపి వాల్యూ షిఫ్టింగ్ టువర్డ్స్ ద రైట్ సైడ్, దట్ ఈస్ షిఫ్టింగ్ టువర్డ్స్ ద హయ్యర్ వెలాసిటీ ఆర్ హయ్యర్ స్పీడ్. వై? బికాస్ మనం బయట నుంచి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నామంటే వీఆర్ సప్లైయింగ్ ద మోర్ థర్మల్ ఎనర్జీ. సో ద గ్యాస్ మాలిక్యూల్స్ ఆర్ రిసీవింగ్ దట్ థర్మల్ ఎనర్జీ. Hence they are gaining the extra speed. Their speed is increasing, their kinetic energy is increasing. Obviously average speed increases, RMS speed increases, most probable speed increases. Okay, so more number of molecules కలిగి ఉండే స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది జరుగుతుంది. So this is called velocity distribution curve. Velocity distribution curve, right sir? So in this class, so what is the time now? టైం ఉంది కదా సార్? టైం ఉందా? ఎస్. మనం పాస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ గురించి డిస్కస్ చేసాం. సో వాట్ ఆర్ ద పాస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్? చెప్పాలి సార్, చెప్పండి. పాస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. మాట్లాడరు? ఒకటే చెప్పండి కనీసం. మీకు ఒక ఎంతసేపు ఉన్న తర్వాత ఒక పాయింట్ అని గుర్తుండకపోతే అట్లా. All gases are made up of very small particles called molecules, sir. Very good. Next. The size, the gas molecule size is very finite and negligible. The volume of the gas molecule is very small compared to the volume of the vessel. Next. The collisions taking place among the molecules are with the walls of the vessel are elastic collisions. Next. The interaction force between the molecules is negligible except during the collision. Okay. So collision to collision, the molecule moves in straight path.
ఒక మాలిక్యూల్ తో ఢీకొన్న తర్వాత నెక్స్ట్ మాలిక్యూల్ తో మళ్ళీ కొలిజన్ జరిపే లోపు మనం మాలిక్యులర్ అట్రాక్షన్ ఫోర్స్ లేదంటున్నాం. ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకపోతే దాని పాత్ డీవియేట్ కాదు, అంతే కదా. కాబట్టి ఒక కొలిజన్ కి నెక్స్ట్ కొలిజన్ కి మధ్యలో ఎప్పుడైనా మాలిక్యూల్ ఫాలోస్ ద స్ట్రైట్ పాత్. మళ్ళీ మాలిక్యూల్ ఢీకొన్నప్పుడు దాని మాలిక్యూల్ డైరెక్షన్ మారచ్చు. సో దగైన్ మళ్ళీ సెకండ్ కొలిజన్, థర్డ్ కొలిజన్ మళ్ళీ దట్ ఫాలోస్ ద another straight path like this. Okay, so this is one. ఇక్కడ మాలిక్యూల్ తో కొలిజన్ జరిగింది, నెక్స్ట్ మాలిక్యూల్ ఇక్కడ కొలిజన్ జరిగింది. సో బిట్వీన్ దీస్ టూ కొలిజన్స్ the molecules follows the straight path. Again second collision and third collision, here also that follows some straight path. Why? Because there we are not considering the intermolecular attraction force. Only the intermolecular attraction force ఎప్పుడు ఉంటుంది అంటున్నా, ఎప్పుడు ఉంటుంది? కొలిజన్ జరిగినప్పుడే. ఏ అనే మాలిక్యూల్ బి అనే మాలిక్యూల్ తో ఢీకొన్నప్పుడు ఏ బి మీద ఫోర్స్ అప్లై చేస్తే బి ఏ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది అకార్డింగ్ టు ద న్యూటన్స్ లా. అక్కడ మాత్రమే ఇక్కడ ఫోర్స్ అనేది ఉంటుంది, కానీ మాలిక్యులర్ అట్రాక్షన్ ఫోర్స్ లెక్కలో తీసుకుంటాం. సో మామూలుగా మాలిక్యూల్ కి కొలిజన్ మధ్య ట్రావెల్ అవుతున్నటువంటి ఈ పాత్ లో ఇక్కడ మనం ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్ ఫోర్స్ తీస్తాం, రైట్. సో వాట్ ఆర్ ద స్పీడ్స్? What are the types of speeds of the gas molecule? 3 types. Average speed C bar. Next, RMS speed, most probable speed. C bar, CRMS, CP. So anyone tell what is the expression for C bar? Under root of 8 kT by pi small m. Leda 8 RT by pi capital. Very good. So RMS speed formula under root 3 kT by small m or under root 3 RT by capital M. What is the expression for most probable speed? CP, root of 2 kT by small m or root of 2 RT by capital M. Okay, Nana? Clear, sir? Yes, sir.